ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ యేసు ప్రభు నామంలో ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మన యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు సజీవుడిగా. ఆయన ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడు. మరి ఆ గొప్ప దేవుని యొక్క పండుగను మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి నిన్నటి రోజు మనందరం కూడా మరి పునరుద్ధాన యేసయ్యని మనం కొనియాడి ఎంతగానో ఆనందించాము, సంతోషించాము. మరి ఆ యొక్క సంతోషము కంటిన్యూ మనం చేసుకోవాలి, కొనసాగించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఇంకా ఆయన సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సో అందరిలాగా ఈ లోకంలో మరి ఎంతోమంది మనుషులు మరణించారు. ఎంతోమంది రాజులు, ప్రభువులు, గొప్ప గొప్ప వాళ్ళు మరణించారు. కానీ వాళ్ళు సమాధిలోనే ఉన్నారు. కానీ మన దేవుడు యేసు ప్రభు మాత్రమే ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు మరి మన కోసం ఈ లోకంలో జన్మించారు. అంతేకాదు మన కోసం మరణించి ఆయన తిరిగి లేచాడు. యేసయ్య చెప్పినట్లుగానే ఆయన ముందుగానే చెప్పారు, నేను మనుషులందరి కోసం శ్రమ పొంది తర్వాత 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజున నేను తిరిగి లేస్తాను అని ఆయన ముందుగానే వాగ్దానం చేశాడు. అదేవిధంగా యేసు ప్రభు తిరిగి లేచారు. ఆ యొక్క సన్నివేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుని మరి అక్కడ సమాధి చేయడం జరిగింది. మరి ఆయనను సమాధి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏం చేశారంటే, యేసయ్య చెప్పాడు కదా ముందుగానే నేను తిరిగి లేస్తాను అంటే 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పాడు. సో ఆయన ఎక్కడ లేస్తాడో, లేకపోతే ఆయన లేవకపోయినా కూడా శిష్యులు ఆయనను తీసుకెళ్ళిపోయి యేసుప్రభు లేచాడని చెప్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఆ సమాధికి కాపలా పెడతారనమాట. ఎక్కడైనా బతికి ఉన్న వాళ్ళకి కాపలా పెట్టొచ్చు, వాళ్ళకి ఏ హాని జరగకుండా, ఎవరైనా దొంగలు మరి దోచుకొనకుండా, చంపకుండా సంరక్షణ కోసం బాడీ గార్డ్స్ని, రక్షకులని, రక్షక భటులని మనం బ్రతికున్న వాళ్ళకి పెట్టుకుంటాం. రాజులకి కానీ, ఇంకా పెద్ద పెద్ద మినిస్టర్లకు కానీ, మంత్రులకి ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, యేసుప్రభు మరణించాడు. మరణించిన వ్యక్తికి మరి ఆయనకి కాపలాదారులు అవసరం లేదు. కానీ ఎంత వీళ్ళు భయపడుతున్నా చూడండి. అంటే యేసు ప్రభు నిజంగానే లేస్తాడేమో అనేటువంటి ఒక భయము ఆ యొక్క మరి యూదుల్లో ఉంది, శాస్త్రులు, పరిసయ్యుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి పిలాతుని అడుగుతారు. పిలాతుని అడిగినప్పుడు ఆయన అంటాడు, మీకు మొత్తం నా సైన్యం అంతా ఇస్తున్నాను, మరి రోమా సైన్యం మీకు ఎంత చేతనైతే అంత తీసుకెళ్ళండి. సో మొత్తం బెటాలియం అంతా కూడా, సైనికులందరూ కూడా ఆ సమాధి చుట్టూ వాళ్ళు కాపలా కాస్తున్నారు. హల్లెలూయా. చూడండి, సమాధిలో కాపలా, ఎంత విచిత్రం కదండి. అంటే మన యేసు ప్రభు ఎంత శక్తిమంతుడు, ఎంత సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. సో 3 రోజులు అయిపోయింది. ఫ్రైడే, శుక్రవారం యేసు ప్రభు మరణించారు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3వ రోజున మరి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే మరియ మగ్దలేనా, తర్వాత ఇంకా యాకోబు తల్లి మరియా, ఇంకా సలోమి, వీళ్ళందరూ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. చూడండి, ఎప్పుడైనా కూడా అంటే పురుషులు కూడా బాధపడతారు, కానీ ఎక్కువగా బాధపడేది ఆడవాళ్ళు. ఎక్కువగా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మరి ఎక్కువ దుఃఖము తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎక్కువ ఆడవాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు ఉదయమే లేచి ఏం చేశారండి, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేశారంట యేసు ప్రభు యొక్క దేహానికి రాయడానికి. అది వాళ్ళ యొక్క సాంప్రదాయం అండి, యూదుల యొక్క సాంప్రదాయం. ఏంటంటే మరి కొన్ని రోజులు వాళ్ళు అలాగా సమాధిలో ఉన్నటువంటి ఆ దేహాన్ని మీద కూడా ఆ యొక్క పరిమళ ద్రవ్యాలు అనేవి వాళ్ళు పోస్తూ ఉంటారనమాట. అంటే ఆ యొక్క బాడీ ఎక్కువ కాలం ఉండేటట్టుగా, అది పాడవకుండా ఉండేటట్టుగా అలా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చారు యేసుప్రభు దేహానికి పూద్దామని. వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏమని అనుకుంటున్నారు అంటే, మనం అక్కడికి వెళ్తాము కానీ ఆ సమాధి మీద చాలా పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి ఎవరు తీస్తారు? ఎందుకంటే అది చాలా పెద్ద రాయి, అది దొర్లించబడింది అనమాట. అది చాలామంది బలంగా ఉన్నవాళ్ళు, మగవాళ్ళు జరిపితే కానీ అది జరగదు.
అలాంటిది వీళ్ళు లేడీస్ వెళ్తున్నారు, ఆడవాళ్ళు, స్త్రీలు, వీళ్ళు బలహీనులు, వీళ్ళు ఎలాగ జరుపుతారు? జరపలేరు. ఎవరు తీస్తారు అని వాళ్ళు డౌట్గా మరి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు దూరం నుంచే చూస్తున్నారు, ఆల్రెడీ ఆ సమాధి రాయి దొరిలించబడి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పటికే యేసు ప్రభు లేచేశారు. ఆయన సజీవుడిగా లేచి ఆయన బయటకు వచ్చేసారు. ఆ సమాధి ఖాళీ అయిపోయింది. అయితే ఆయన లేచారనే విషయము లోకానికి తెలియాలి కాబట్టి దేవదూతలు వచ్చి అక్కడ ఆ రాయిని దొర్లించడం జరిగింది. అప్పుడు ఒక పెద్ద భూకంపం కలుగుతుంది ప్రియులారా, చాలా పెద్ద భూకంపం. సో ఆ భూకంపం కలిగినప్పుడు ఆ వెలుగు, ఆ యొక్క భూమి కంపించడము, అక్కడ ఉన్న కొన్ని సమాధులు కూడా తెరవబడతాయి. చనిపోయిన వాళ్ళు కొంతమంది బయటికి వస్తారు. మరి ఇక్కడ సమాధి చుట్టూ సైనికులు ఉన్నారు కదా, మరి కొన్ని వందల మంది సైనికులు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా భయపడిపోయారు, వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళలాగా పడిపోయారంట. సో అక్కడ రాయి దొర్లించబడింది. ఆ సమయంలో ఈ యొక్క స్త్రీలు వచ్చారు, మగ్దలేని మరియా, ఆమెతో కలిసినటువంటి కొంతమంది స్త్రీలు. వారు వచ్చి సమాధిలో తొంగి చూసినప్పుడు అక్కడ లోపల 2 దేవదూతలు ఉన్నారండి. తెల్లని వస్త్రములు ధరించుకొని తల వైపు ఒకరు, కాళ్ళ వైపు ఒకరు ఉన్నారనమాట. సో యేసు ప్రభుని చుట్టినటువంటి ఆ నార బట్ట ఏదైతే ఉందో, ఆ తెల్లని నార బట్ట, అది మొత్తం కూడా సపరేట్గా తీసి ఉంది. తలకు కట్టిన రుమాలు కూడా సపరేట్గా అక్కడ పెట్టి ఉంటుంది అనమాట, 2 సపరేట్గా. అంటే ఎవరైనా ఒక మనిషి తీసి మడత పెడితే ఎలా ఉంటుందో అట్లాగనమాట. సో అంటే యేసు ప్రభు లేచిన తర్వాత ఆయన వస్త్రాలని అక్కడ పక్కన పెట్టేశారు, ఆయనే మడత పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దేహం ఎలా ఉంది? మహిమా దేహం. యేసు ప్రభు దేహము మహిమా వస్త్రాలతో, మహిమా దేహముతో ఆయన మళ్ళీ తన మహిమతో పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఈలోక సంబంధమైనటువంటి వస్త్రాలు అక్కడ అవసరం లేదనమాట. సో అందుకని అక్కడ యేసే పెట్టేశారు. సో 2 దేవదూతలు ఈ యొక్క స్త్రీలని చూశారనమాట. అయితే వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ప్రియులారా. మరి యోహాను సువార్తలో యాక్చువల్గా మనం చూస్తే ఫస్ట్ మగ్దల మరియా వస్తుంది. వచ్చినప్పుడు సమాధి ఖాళీగా ఉండడం చూసి ఆమె చాలా కంగారు పడిపోయి, నా ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆమె పరిగెత్తుకుంటూ శిష్యుల దగ్గరికి వెళ్తుందనమాట. శిష్యులు ఎక్కడ ఉన్నారు? అక్కడ పై గదిలో ఎక్కడైతే పస్కా విందు చేశారో, కడరాత్రి భోజనము, అదే గదిలో శిష్యులందరూ దాక్కొని ఉన్నారు చాలా భయంతో. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభుని చంపేశారు, యూదులు ఆ యొక్క సైనికులు తిరుగుతూ ఉన్నారు, యూదులు ఆ మత పెద్దలందరూ కూడా తిరుగుతున్నారు యేసుప్రభు యొక్క శిష్యులను కూడా పట్టుకోవాలని చెప్పేసి. సో వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో, ఎక్కడ చంపేస్తారో అని చెప్పేసి వీళ్ళు భయముతో గదిలో ఉన్నారు. మరి అదే భయం వీళ్ళకి లేదా? స్త్రీలకు లేదా? మగ్దల మరియా, మరి యోహన్నా, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు భయం లేదు? శిష్యులంతా భయపడుతున్నారు, స్త్రీలు మాత్రం భయపడట్లేదు. హల్లెలూయా. అంటే ఇక్కడ స్త్రీలు చాలా ధైర్యం చేశారు. ఏమైనా సరే, చనిపోతే చనిపోతాము, సైనికులు చంపేస్తారా చంపని, కానీ వెళ్ళి మేము ప్రభుని చూడాలి, ఆ ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయాలి అని చెప్పేసి వాళ్ళు ధైర్యం చేసి వచ్చారండి. సో ఈ యొక్క శిష్యులు మాత్రం మరి చాలా భయముతో పిరికి వాళ్ళలాగా లోపల దాక్కొని ఉన్నారు. సో మరియ మగ్దలేన వచ్చి పేతురుకు చెప్తుందనమాట, మరి అక్కడ సమాధి ఖాళీగా ఉంది, ప్రభు శరీరం లేదు, కనిపించట్లేదు. అంటే టెన్షన్ కదా, ప్రభు దేహం లేదు, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారా, ఏమై ఉంటుంది అంటే వీళ్ళు మర్చిపోయారు యేసయ్య తిరిగి లేస్తానని చెప్పినటువంటి విషయము కంప్లీట్గా వీళ్ళందరూ కూడా మర్చిపోయారు. శిష్యులు మర్చిపోయారు, ఈ స్త్రీలు కూడా మర్చిపోయారు. సో చెప్పగానే పేతురుకి అర్థం కాలేదు. పేతురు యోహాను ఇద్దరు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వస్తారు. వచ్చి తొంగి చూస్తారు. తొంగి చూసినప్పుడు పేతురు లోపలికి వెళ్తాడు. అక్కడ సపరేట్గా ఆయన తలకు చుట్టిన రుమాలు ఉంటుంది, తర్వాత ఆయన శరీరానికి చుట్టినటువంటి ఆ నార బట్ట ఉంటుంది. రెండు చూసి ఏం అర్థం కావట్లేదు, ప్రభు దేహం లేదు, వస్త్రాలు మాత్రం ఉన్నాయి, మరి ఏమైపోయి ఉండొచ్చు అనేసి ఆయన కూడా ఎటూ తోచక మళ్ళీ ఆయన తిరిగి తన గదికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే ఏమీ ఆలోచన మరి రావట్లేదు తనకు కూడా, మరి ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, ప్రయత్నం చేద్దామా, కనుక్కుందామా అంటే భయం.
బయట తెలిస్తే నన్ను కూడా చంపేస్తారేమో. అంటే వాళ్ళు కూడా ఎంత ప్రాణ భయంతో ఉన్నారు చూడండి. కానీ ప్రియులారా, మగ్దల మరియ మాత్రం పేతురు యోహాను వెళ్ళిపోయినా సరే ఆమె అక్కడే ఆ సమాధి ఎదుటే నిలబడి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. కన్నీరు కారుస్తూ ఉంటుంది. అంటే చూడండి, తను కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంకేమైందేమోలే అనేసి. కానీ అసలు ఏమైంది, ప్రభు దేహం ఏంటో కనుక్కోవాలి, అంత ఆశ దాహము. అంటే ఆ స్త్రీ ఎంతగా యేసయ్యను ప్రేమించిందో చూడండి. ఒక స్త్రీ నిజంగా ప్రేమిస్తే చాలా తెగిస్తుంది. ఎంత ధైర్యం, ఎంత సాహసానికైనా సరే మరి తను ముందుకు వస్తుంది అనమాట. యేసు ప్రభుని ఆమె అంతగా ప్రేమించింది. సో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. మరి ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? యేసయ్య గమనిస్తున్నారు కదా. మరి నా కోసం వచ్చిన బిడ్డ ఎంతగా ఆశతో ఉంది, నన్ను చూడాలని వచ్చింది. ఎందుకంటే ఆమెకు తెలియదు ఇంకా ప్రభు లేచారని తెలియదు. ఆ టైంలో ఆ లోపల ఉన్నటువంటి ఆ గుహలో, ఆ సమాధిలో 2 దేవదూతలు కనిపిస్తారు. సో అందులో ఒక దేవదూత చెప్తున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీరు నజరేడైన, సిలువ వేయబడిన మరి నజరేడైన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ లేడు? ఆయన ఈ సమాధిలో లేడు. ఆయనను అందరు సమాధి చేశారు, కరెక్టే, ఆయన మరణించాడు నిజమే, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. మరి ఇక్కడ లేడంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన సజీవుడిగా లేచాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన మీకు ముందుగానే చెప్పాడు కదా, ఇలా నేను శ్రమ పడాలి, మరి మరణించాలి, 3 రోజులు సమాధిలో ఉంటాను, తర్వాత నేను తిరిగి లేస్తానని ఆయన చెప్పాడు కదా. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఈ సమాధిలో లేడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మీకంటే ముందుగా గలిలేక వెళ్తున్నాడు, మీరు ఈ విషయాన్ని శిష్యులకి చెప్పండి అని దేవదూత ఆ మగ్దల మరియకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా వాళ్ళు ఎంత సంతోషం అండి చూడండి. ఒక మనిషి చనిపోయాడు, ఎంతో మన ఇష్టపడిన మనిషి చనిపోయాడు, కానీ అది అంగీకరించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకు సొంత కుటుంబ సభ్యులు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా భర్త, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అది అంగీకరించడానికి నా బిడ్డ నిజంగా లేడా, లేకపోతే నా తండ్రి లేడా, మరణించారా, ఇంకా నేను ఎప్పటికీ చూడలేనా, అలాంటి తలుచుకుంటేనే ఎంతో బాధ కలుగుతుంది. కొన్ని నెలలు పడుతుంది నిజంగానే లేరు అని అంగీకరించడానికి. సో అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఆయన ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, ఆయన లేచాడు అని తెలిస్తే, ఆ విషయం తెలిస్తే, అది కూడా ఒక దేవదూత వచ్చి మరి ఆమెకు తెలియచేసినప్పుడు వాళ్ళు ఎంత సంతోషించి ఉండొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మహానందముతో మరి సంతోషముతో ఆమె ముందుకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తాము యేసు ప్రభు మరియకు కనిపిస్తున్నారు. కరెక్ట్గా సమాధికి ఇంకొంచెం దూరంలోనే ఆయన ఒక తోటమాలిలాగా కనిపిస్తాడనమాట. తోటమాలిలాగా అంటే యేసు ప్రభు ఇక్కడ మారు వేషంలో కనిపిస్తున్నారండి. మనం నెక్స్ట్ ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. 2 శిష్యులకు కూడా ఆయన ఎమ్మావు పట్టణానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఆయన మారు వేషంలో కనిపిస్తారు. ఇక్కడ కూడా ఫస్ట్ ఆమెకు ఒక తోటమాలిలాగా కనిపిస్తున్నాడు. సో ఆయన చెట్లకు నీళ్ళు పడుతున్నట్టు ఏదో అట్లాగా చూస్తూ ఉన్నాడు అనమాట. సో మరియా అనుకుంటుంది, తోటమాలి అనుకున్న, అయ్యా మరి నా ప్రభుని ఎవరో తీసుకెళ్ళిపోయారు, నీకైనా తెలుసా, ఎక్కడ పెట్టావో ఆయన్ని చెప్పు అనేసి ఆయన అడుగుతున్నప్పుడు మరి యేసయ్య అడుగుతాడు, అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? పునరుద్ధానుడైన యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఒక స్త్రీకి కనిపించి ఆయన ఫస్ట్ ప్రశ్న, ఆమెను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం ప్రియులారా. కన్నీరు అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఎప్పుడు మనం కన్నీరు కారుస్తామంటే చాలా బాధ, దుఃఖం. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తూనే ఉంటారు, ప్రతి దానికి ఏడుస్తూ ఉంటారు.
కానీ ఎక్కువ స్త్రీలు ఏడుస్తారు, చాలా తక్కువ పురుషులు ఏడుస్తూ ఉంటారు. కానీ హృదయంలో ప్రతి ఒక్కరు కూడా బాధ అనేది ఉంటుంది, దుఃఖం అనేది ఉంటుంది, ఆ కన్నీరు మరి ఉంటుంది. అయితే మనం దేనికోసం కన్నీరు కారుస్తున్నాం? ఒక విలువైన దానికోసం మనం ఏడవాలి, ఒక అవసరమైన దానికోసం, ఒక మంచి విషయం కోసం, ఒక ప్రయోజనకరమైన దానికోసం మనం కన్నీరు కార్చాలి. కానీ మన కన్నీటిని వృధా చేసుకోకూడదు. ప్రతి చిన్న విషయానికి కన్నీరు కార్చి మన కన్నీటిని వేస్ట్ చేసుకోకూడదు. చాలామంది స్త్రీలు మీ కన్నీటిని వేస్ట్ చేసుకోకండి ప్రియులారా. ఎందుకంటే హన్నా కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలు ప్రవక్తని ఇచ్చాడు. హల్లెలూయా. అలాగా బైబిల్లో ఎంతోమంది కన్నీరు కార్చారు. ఎస్తేరు కన్నీరు కార్చింది. ఎందుకు కార్చింది? తన కోసం కార్చలేదు, తన కోసం ఏడవలేదు, అయ్యో తనకేదో కష్టం వచ్చిందని ఏడవలేదు. తను మరి దేశం కోసం కన్నీరు కార్చింది. మరి నెహెమ్యా కన్నీరు కార్చాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఆ సమయంలో రాజు అడుగుతున్నాడు, ఎందుకయ్యా నువ్వు దుఃఖంతో ఉన్నావు, ఎందుకు సాడ్గా ఉన్నావు అంటే, నా దేశం పాడైపోతుంది, నా యొక్క దేవుని యొక్క దేవాలయం మరి కాల్చబడింది, అందుకే నేను దుఃఖంతో ఉన్నాను. సో ఇలాగా మనం చూసినట్లయితే ప్రియులారా, కన్నీరు కార్చిన వాళ్ళందరూ కూడా చాలా విలువైన దానికోసం వాళ్ళు కన్నీరు కార్చడం జరిగింది. సో ఈరోజు నీవు దేనికోసం కన్నీరు కారుస్తున్నావు? మీ ఆయన తిట్టాడని కన్నీరు కాస్తున్నావా? లేకపోతే నాకు వేరే వాళ్ళలాగా ఇల్లు లేదు, వాళ్ళలాగా నాకు జాబ్ లేదు, ఎప్పుడు ఇతరులను చూసి మన ఇతరులని ఉన్నటువంటి ఆశీర్వాదాలు నాకు లేవని చెప్పేసి ఏడవడము, లేకపోతే మా అత్తమామ తిట్టారని ఏడవడము, ఇవన్నీ చిన్న చిన్న విషయాలకి మనం కన్నీరు కార్చొద్దు ప్రియులారా. మనం ఒక మంచి విషయం కోసం, విలువైన దానికోసం మనం కన్నీరు కార్చాలి. యేసయ్య కోసం మనం కన్నీరు కార్చాలి, దేవుని బిడ్డల కోసం కన్నీరు కార్చాలి. యేసయ్య కూడా చెప్పాడు, సిలువను మోస్తూ ఆయన ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పాడు యెరూషలేం స్త్రీలతోటి, అమ్మ మీరు నా కోసం ఏడవకండి, కానీ మీకోసం, మీ బిడ్డల కోసం కన్నీరు కార్చండి. నా కోసం ఏడవద్దు. మీరు మీ బిడ్డలు నశించిపోయే మీ బిడ్డలు, మీ కుటుంబంలో ఎంతోమంది మరి తాగుబోతులుగా, ఎంతోమంది తిరుగుబోతులుగా, లేకపోతే పాపంలో పడిపోతూ దేవునికి దూరముగా మరి ఎంతమంది ఈరోజు యవ్వనస్తులు కానీ అన్ని రకాల వయసు వాళ్ళు ప్రియులారా, ఒక్కలని మనం చెప్పలేం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనేకమైన బలహీనతల్లో పడిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. మరి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవట్లేదు, లోకాశలో పడిపోతున్నారు. లోక స్నేహము, లోక ప్రేమ కోసము మరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు పిల్లారా. ఒక అమ్మాయి కోసం చనిపోవడం, ఒక అబ్బాయి కోసం చనిపోవడం. నేను కడప ఆరోగ్యమాత శ్రేణికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి నాకు ప్రార్థన చేయమని అడిగింది. తను ఎప్పుడు కూడా ఫోన్లో ప్రేయర్ చేయించుకుంటూ ఉంటుంది. సో రీసెంట్గా తను ఎవరినైతే, ఏ అబ్బాయినైతే వివాహం చేసుకోవాలనుకుందో ఆ అబ్బాయి మరి తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పేసి చనిపోయాడు, ట్యాబ్లెట్లు వేసుకొని చనిపోయాడు. ఇప్పుడు అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఇప్పుడు అలా చనిపోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అసలు ఇలాంటి అంటే ఆలోచన లేనటువంటి పనులు. మనం దేనికోసము జీవిస్తున్నాము, ఎవరి కోసం జీవిస్తున్నాము, దేవుని చిత్తము మన జీవితంలో జరగాలి, దేవుని యొక్క కార్యక్రమాలు మన జీవితంలో జరగాలి అనేది మనం ఆశించాలి. కానీ మనం తలంచుకునేదే జరగాలి, లేకపోతే నేను చనిపోతాను. 10th క్లాస్ ఫెయిల్ ఎందుకు చనిపోతారు కొంతమంది? ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ ఫెయిల్ అయితే ఏముందండి, మళ్ళీ రాసుకోవచ్చు. ఏదైనా జాబ్ రాలేదు, జాబ్ రాకపోతే నువ్వు చనిపోవాలా? నీకు వివాహం కాకపోతే చనిపోవాలా? నువ్వు అనుకున్నది జరగకపోతే చనిపోవాలా? ఎందుకు చనిపోవాలి? ఒక అమ్మాయి పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందండి. ఎందుకు? దేవుడు ఇచ్చిన వరకు చాలు. ఒకవేళ దేవుడు ఇవ్వలేదు అంటే దేవానికి స్తోత్రం అని చెప్పుకొని ఒక మంచి పాపని, బాబుని మనం తెచ్చుకొని పెంచుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. వాళ్ళు కూడా దేవుడు సృష్టించిన బిడ్డలే కదా. సో చావు పరిష్కారం కాదు. సో మనం దేనికోసము మనం జీవిస్తున్నాం అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు అసలు దేనికోసం వెతుకుతున్నావు అమ్మా, ఏమి వెతుకుతున్నావు? ఈరోజు మనం ఆలోచించాలి, మనం ఏం వెతుకుతున్నాం, దేనికోసం జీవిస్తున్నాం, ఎందుకు నేను బాధపడుతున్నాను, ఎందుకు దుఃఖపడుతున్నాను అనేది మనం ఆలోచించి సరైన దాని గురించి మనము బాధపడాలి. దేవుని కోసం మనం బాధపడాలి. నా జీవితంలోకి దేవుడు కావాలి, దేవుడు లేకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయలేను, మరి ఆ దేవుని సహాయం నాకు కావాలని నువ్వు దేవుని పాదాల చెంత నువ్వు మొరపెట్టుకో. దావీదు ఏడ్చాడు, దేవుని సన్నిధిలో ఏడ్చాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుని ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. సో ఇక్కడ మొట్టమొదటిగా ఈరోజు మనతో మాట్లాడుతున్న
మరి పునరుద్ధానుడైన యేసయ్య మనతో కూడా మాట్లాడుతున్నారు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు నువ్వు ఏడవాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మరణించిన వాడు కాదు, తిరిగి లేచాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు, నీ యొక్క పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. ఆయన కళ్ళు మూసుకున్న దేవుడు కాదు, ఆయన మాట్లాడలేని దేవుడు కాదు, ఆయన మూగవాడు కాదమ్మా, ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసు ప్రభు ఆమెతో చెప్తున్నాడు, మరియా అని పిలిచాడు. ఎప్పుడైతే ఆ పిలుపు, అంటే ఎప్పుడు కూడా మరియాని ఎన్నిసార్లు ఆయన పిలిచి ఉండొచ్చు, యేసయ్య పిలుపు ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. సో ఎప్పుడైతే యేసయ్య తన స్వరముతో మరియా అని పిలవగానే ఆమె వెంటనే రబ్బూని అని చెప్పి ఆయనను పట్టుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంది. కానీ యేసయ్య చెప్తున్నమ్మా, ఇప్పుడే నన్ను పట్టుకోవద్దు, నన్ను తాకవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. సో నువ్వు వెళ్ళి చెప్పు, నా యొక్క సహోదరులకి చెప్పు, నా శిష్యులకి చెప్పు, నువ్వు ఇదిగో నేను సజీవంగా ఉన్నానని, మీకంటే ముందుగా నేను గలిలయకు వెళ్తున్నానని నీ సందేశాన్ని వెళ్ళి నీవు నా శిష్యులతో చెప్పు అని యేసయ్య మరియను పంపిస్తున్నాడు. చూడండి, మరియ వెయిట్ చేసింది. అంటే యేసయ్య సమాధి ముందు కన్నీటితో ఎదురు చూసింది. వెంటనే ఆమె వెళ్ళిపోలేదు. ఆమె ఉదయమే లేచి నైట్ అంతా నిద్రపోకుండా అంత కష్టపడి ప్రయాసపడి సమాధి దగ్గరకు వచ్చి అంత ప్రయాసపడినందుకు, అంత కన్నీరు కాచినందుకు ఆమెకు ప్రతిఫలం దొరికిందా లేదా? దొరికింది. యేసు ప్రభు యొక్క దర్శనం, పునరుద్ధానుడైన దేవుని యొక్క దర్శనం ఆమెకి దొరికింది. మరి ఆమెకు దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడు, నా శిష్యులకి వెళ్ళి నువ్వు చెప్పు. ఆయనే చెప్పొచ్చు కదా, ఎందుకు ఈమెను పంపిస్తున్నాడు? ఎందుకు అంటే ఈ యొక్క ఫస్ట్ సాక్ష్యము, యేసు ప్రభుని చూసినటువంటి, పునరుద్ధానుడైన యేసయ్యని చూసినటువంటి మొట్టమొదటి సాక్షి ఎవరు అంటే మగ్దల మరియ. కాబట్టి ఆమె వెళ్ళి తన శిష్యులకి చెప్తా ఉంది. శిష్యులు కూడా మరి నమ్మలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళందరి మధ్యలోనికి వచ్చి మరి వాళ్ళతో మాట్లాడతాడు. మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆయనను పట్టుకొని చూసి నమ్ముతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నాడు, మీరు ఎందుకు ఇంత అవిశ్వాసంతో ఉంటున్నారు? చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని చెప్పారు. ప్రియమైన సోదరి సోదరుడా, మరి నీ జీవితంలో యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఆ సజీవుడైన దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలునైనా. అవును తండ్రి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని వెతుకుతున్నావని మగ్దల మరియతో మాట్లాడావు నాయనా. ఈరోజు మాతో మాట్లాడుతున్నావు నాయన. మా జీవితాలలో తండ్రి ఎంతో దుఃఖము, బాధ, వేదనతో ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి ఆదరించడానికి, ఓదార్చడానికి పునరుద్ధానుడిగా నువ్వు మా జీవితంలోకి వస్తున్నావు నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు వారి కన్నీరు తుడవండి నాయన. వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. నీ పునరుద్ధాన శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. దీవించండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. అయా, జాబ్ లేని బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన. ఏ బాధలో, ఏ వేదనలో ఉన్నారు నాయన, బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, అయా పునరుద్ధానుడవైన నీ శక్తితో బిడ్డలని నింపమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.